ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నామో తెలుసుకుందామండి. ముందుగా ప్రీవియస్ గా అనేది ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేసి మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చింటారు, అలాగే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చింటారు, అలాగే ఇక్కడ కూడా చాలా మంది సెల్లర్స్ వచ్చింటారు. లాస్ట్ మూమెంట్ లో ఇది కన్సోలేషన్ అనేది జరిగిందండి, జరిగి క్లోజింగ్ అనేది అయింది. కాబట్టి మనము గ్యాప్ డౌన్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో గిటంగా బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఓన్లీ ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి. మార్కెట్ అనేది ఓపెన్ కాబోతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి, గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ అనేది అయ్యింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళాలి, ఎందుకంటే కింద స్టాప్ లాసెస్ అనేవి ఏం లేవు. కాబట్టి మన సెటప్ వచ్చినాక మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. చూడండి, మార్కెట్ అనేది డైరెక్ట్ పైకి వెళ్తుంది ఇక్కడికి వెళ్ళి. కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం బయింగ్ సైడ్. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కిందికి రావడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఒకవేళ ఈ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అని చేసింది అనుకోండి, మనము ట్రేడ్ అనేది ఇప్పుడే తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. ఒకవేళ ఈ సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళింది అనుకోండి మార్కెట్, ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. మనము క్లోజింగ్ ప్రైస్ వరకు మనం టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ సపోర్ట్ మీద ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది, 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, మన సెటప్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కన్సోలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళాలి, ఎందుకంటే పైన ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు, కింద బయర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది లేరు. కాబట్టి ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నా టార్గెట్ హిట్ కావడానికి వస్తుంది మార్కెట్. ఖచ్చితంగా ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ని హిట్ చేస్తుంది మార్కెట్ అనేది. హిట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావాలి. ఇక్కడ చూడండి, మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఓన్లీ మనం సైకాలజీ ప్రకారం మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసామండి. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.